రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడం తెలంగాణకి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహం అంటూ కూడా తెలంగాణ ఉద్యమకారులంతా నిరసిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం అమరవీరుల స్థూపం దగ్గర ఉన్నాం, మాట్లాడదాం. ఉద్యమకారులంతా కూడా ఉన్నారు, ఎందుకంటే తెలంగాణకి ఉద్యమం చేసిరు. 1969లో కావచ్చు, తెలంగాణ మలిదశ ఉద్యమంలో కావచ్చు, పెద్ద ఎత్తున పోరాడిన వాళ్ళకి ఎందుకు ఆ ఆపర్చునిటీ కల్పించట్లేరు. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అక్కడెందుకు పెట్టాలి ఆంధ్రోళ్ళది అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడదాం. మేడం చెప్పండి, ఏంటి అసలు మీరు ఏం డిమాండ్ చేయదలుచుకురు? ఎందుకు రవీంద్ర భారతిలో పెట్టొద్దు అంటున్నారు? మేము ఒకటండి, ఫస్ట్ అది పెట్టడానికి మేము ఓకే అంటే ఫస్ట్ 12 మంది ఎవరైతే తెలంగాణ కోసం, మహారాష్ట్ర మాకోసం మా బతుకులు మారుతాయి అని చెప్పేసి ఏదైతే మేము ఆశించి 1200 మంది అమరులయ్యారో, అమరులను ఏ ఒక్క రోజైనా గుర్తించిందా? గత ప్రభుత్వం గుర్తించిందా? ఈ ప్రభుత్వం గుర్తించిందా? ఇప్పుడు వచ్చేసి మనము ప్రాణత్యాగం చేసిందే ప్రత్యేక రాష్ట్రం కోసం. ప్రత్యేక రాష్ట్రం వస్తే మాకు నిధులు నియామకాలు, నీరు నిధులు నియామకాలు మాకు వస్తాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మా రాత మారుతుంది అని చెప్పేసి మేము ఎంతో ఆశపడ్డాం. అది ఏ ఒక్కటన్నా జరిగిందా? గత ప్రభుత్వంలో జరిగిందా? ఈ ప్రభుత్వంలో జరిగిందా? అవే నెరవేర్చే శాతనైతే లేదు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చి ఉద్యమకాలను సైడు దారి పట్టేయడం కోసం ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న కొత్త నాటకం ఇది. కంపల్సరీ ఇది కొత్త నాటకం. ఉద్యమకాలను సైడుకు పంపించడం కోసం ఉద్యమకారుల మైండ్ను వీళ్ళందరూ ఏకతాటికి వస్తారు. ఉద్యమ సంఘాలు ఏవైతున్నాయో వాళ్ళందరూ ఏకతాటికి వస్తారు. రేపు ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో మమ్మల్ని సైడు రోకు పంపించడం కోసమే ఈ రేవంత్ రెడ్డి గారు ఈ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టాలి అనేది ఒకటి కొత్తగా తీసుకొచ్చారు. కానీ బాలసుబ్రహ్మణ్యం పెడితే మేమైతే ఊకునేది మాత్రం లేదు. ఒకవేళ పెడతా అంటే 1200 మంది ఎవరైతే అమరులయ్యారో వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయి. వాళ్ళ కుటుంబాల 1200 మంది పెట్టు, బెల్లి లలితక్కది పెట్టు, అందశ్రీ గారిది పెట్టు, మన గద్దరన్నది పెట్టి వాళ్ళ అస్తిత్వాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని నువ్వు ఫస్ట్ ప్రతి ఒక్క దేశానికి చెప్తున్నావు కదా. తెలంగాణ అస్తిత్వం గురించి ఫస్ట్ తెలంగాణలో ఉన్న వాళ్ళకి చెప్పిన తర్వాత తెలంగాణ ప్రజలు ఏదో నీకు పైసలు ఇస్తే ఓటేసిరు అని చెప్పేసి మాట్లాడుతున్నాను. తెలంగాణ ప్రజలకు గనక ఆవేశం వస్తే, తెలంగాణ అస్తిత్వాన్ని నువ్వు తొక్కి పడేస్తే గనక ఇక్కడ మాత్రం ఎవ్వరు చూసుకుంటా కూర్చోరు. ఇది మాత్రం నిజం. కానీ అంటే బాలసుబ్రహ్మణ్యం ఆంధ్ర తెలంగాణ అని కాదు, అన్ని భాషల్లో అతీతంగా పాడిన వ్యక్తి. ఆయనను గౌరవించుకోవడం ప్రభుత్వం యొక్క విధానం అంటూ కూడా చెప్తా ఉన్నారు కదా. అది గౌరవించుకునే సమయం ఇది కాదు అంటున్నా. సమయం ఇది కాదు. ఎందుకంటే ఫస్ట్ మన రాష్ట్రంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత నువ్వు వేరేది ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగిన సందర్భాలు ఏమంటే అవి అప్పుడు తీసుకురా. ఫస్ట్ ఇల్లు చక్కదిద్దులో ఊరు చక్కదిద్దుతా అన్నట్టే ఉంది ఇప్పుడు నేను విగ్రహాన్ని పెడతా అనేది. అట్లనే ఉంది. ఇప్పుడు మనకు సరిపోతలేవు, మన ప్రాబ్లమ్సే, మన రాష్ట్రం ప్రాబ్లమ్సే మనకు సరిపోతలేవు. కొత్తగా అది తీసుకొచ్చి నేను ఇది పెడతా అది పెడతా అంటే ఎట్లయితుంది? ఉమ్మడి రాష్ట్రం సంబంధించిన సమస్యనే కదా అది. ఇప్పుడు ఒక తెలంగాణ కోసం సమస్య కాదు కదా. తెలంగాణ కోసం సమస్య ఫస్ట్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులైన అమరుల గురించి ఫస్ట్ మాట్లాడవయ్యా. వాళ్ళకి న్యాయం చెయ్యి. వాళ్ళకి న్యాయం చేసినాక మిగతా ఏం చేస్తావు అది నువ్వు చావు. ఆ తర్వాత ఏమంటే ఆ తర్వాత మాట్లాడదాం. ఏం చేయబోతున్నారు అంటే ఓవరాల్గా 18వ తారీఖు ఇనాగ్రేషన్ చేయబోతున్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఏం చేయబోతున్నారు? ఇనాగ్రేషన్ అయితే మాత్రం అక్కడ ఉమ్మడిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలు కానీ ఉద్యమకారులు కానీ ఏ ఒక్కరమైనా కూడా ప్రతి ఒక్క ప్రజలను మేల్కొల్పి మేము అక్కడ తీసుకొచ్చి విగ్రహాన్ని కూల్చడం మాత్రం పక్కా కంపల్సరీ. ఇది మాత్రం నిజం. ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్య విగ్రహం పెట్టడం పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులంతా కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఎందుకు తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి ఈ విగ్రహం పెట్టడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు తెలంగాణ వాళ్ళని అవమానించడమే మీరు శపథంగా పెట్టుకున్నారా అంటూ కూడా ఉద్యమకారులంతా ప్రశ్నిస్తూ ఉన్నారు. మాట్లాడదాం. మేడం ఏం చెప్పదలుచుకోరు? సార్, మేము తెలంగాణ ఉద్యమకారులం అందరం కూడా మేము బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టడాన్ని మేము నిరసిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ కూతవేటు దూరంలోనే ఉంది మన రవీంద్ర భారతి, మన కళలకు నిలయం రవీంద్ర భారతి. అక్కడ విగ్రహం పెట్టాలంటే మా బెల్లి లలితక్క లేదా పెట్టడానికి, మా అందశ్రీ అన్న లేడా, మా పివి నరసింహారావు విగ్రహం పెట్టవచ్చు కదా, మా గద్దరన్న ఉన్నాడు కదా. వీళ్ళ అందరి విగ్రహాలు పెట్టకుండా ఎక్కడి నుంచో ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యాన్ని మేము ఒక పాటల ఒక గాయకుడు మేము గుర్తిస్తాము, మేము కూడా ఇష్టపడతాం. కానీ ఆయన కమర్షియల్, ఆయన పాట పాడిండు, ఆయన డబ్బు తీసుకున్నాడు వెళ్ళిండు. జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతం పాడడానికి కూడా ఆ రోజు ఆయన పాడనని చెప్పిన రోజులు ఉన్నాయి. కానీ ఈ రోజు ఆయన విగ్రహం తీసుకొచ్చి మా రవీంద్ర భారతిలో ఎట్లా పెడతారని మేము అడుగుతున్నాం. ఏంటి అంటే ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకు పెట్టకూడదు అంటే ఏం చెప్తారు? మేము డిమాండ్ ఒకటే చేస్తున్నాము, ఇక్కడ రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాలను పెట్టకూడదు. అంతేకాకుండా ఇక్కడ ట్యాంక్ బండిలో ఎన్ని అయితే ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఉన్నాయో మంచితనంగా ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు
వాళ్ళని తీసుకువెళ్ళమని మేము చెప్తున్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు. సో ఇది పరిస్థితి. ఇటకేలకు అంటే విగ్రహం ఫస్ట్ తెలంగాణ వాళ్ళని గౌరవించుకోండి, ఆ తర్వాత వేరే ఏదైనా ఉంటే చూసుకోండి అంటూ కూడా వీళ్ళు విమర్శిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ లోకేష్తో సతీష్, హైదరాబాద్.